హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జయా టీవీ. రోజు నేను విజయవాడ హైవేకి సర్వీస్ రోడ్ కి ఆనుకుని ఉన్న డిటిసిపి అండ్ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్ అండ్ మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉండి మంచి ఫ్యాన్సీ ప్రైస్ లో ఉన్న ఈ యొక్క ప్రాజెక్ట్ ని మీకు చూపించబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ ని ప్రజెంట్ చేస్తున్న వారు ఇండో ఇన్ఫ్రా డెవలపర్స్ వారు. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి క్యాపిటల్ క్రౌన్. సో ఇది యాక్చువల్ గా అయితే మొత్తం 10 acres ల్యాండ్ ఎక్స్టెంట్. ఇందులో మనకి అప్రూవల్ వచ్చేసరికి 8 acres వరకు మనకి అప్రూవల్ వచ్చింది. ఆల్మోస్ట్ అన్ని డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. మీ డెవలప్మెంట్స్ అన్ని కూడా చూడొచ్చు. ఫర్దర్ గా మనం వెంచర్ చూస్తూ మాట్లాడదాం. ఒకసారి చూడండి, మీరు విజయవాడ హైవే హెవీ వెహికల్స్ ఏవైతే నడుస్తా ఉన్నాయో చూడండి, మనం హైవేకి ఎంత నియర్ బై ఉన్నామో ఆ హైవే సర్వీస్ రోడ్ కి ఆనుకొని ఆ సర్వీస్ రోడ్ ఫేసింగ్ లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుంది. యాక్చువల్ గా ఇది వచ్చేసరికి గుండ్రాంపల్లి విలేజ్, మనకి విజయవాడ హైవే పంతంగి టోల్ గేట్ నుంచి 1 kilometer డిస్టెన్స్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ మనము 2 villages కి మనం అటాచ్ అయి ఉంది ఈ ప్రాజెక్ట్. మీరు చూడొచ్చు, నా రైట్ సైడ్ లో నిల్చున్నాను కదా, రైట్ సైడ్ లో వచ్చేసరికి రెడ్డిబావి విలేజ్, ఇన్ ద సేమ్ వే లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి గుండ్రాంపల్లి విలేజ్. సో ప్రైమ్ లొకేషన్ లో ఉంది ఈ యొక్క ప్రాజెక్ట్. ఇందులో ఇది డిటిసిపి అండ్ రేరా సర్టిఫైడ్ అన్నాం కాబట్టి ఇందులో ఎమ్యూనిటీస్ పరంగా రోడ్స్ అన్ని ఉన్నాయి. 33 and 40 feet రోడ్, ఇవన్నీ కూడా సిసి రోడ్స్. మనకి డ్రైనేజ్, వాటర్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ వర్క్స్ అన్ని అయిపోయాయి. పార్క్స్ ఏవైతే ఉన్నాయో దానికి అన్ని ల్యాండ్ అలొకేట్ చేసి వాటికి మొత్తం మనకి ఫెన్సింగ్ లాంటిది వేసి ఉంచేశారు. సో ప్రజెంట్ అయితే మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది ఈ యొక్క ప్రాజెక్ట్. వెల్ వ్యూవర్స్, ఈ యొక్క ప్రాజెక్ట్ లో మనకి 167 square yards నుంచి ప్లాట్ సైజెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఇందులో 120 టోటల్ ప్లాట్స్ వచ్చాయి. ఇందులో 167 square yards నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 120 ప్లాట్స్ వరకు ఇందులో ఉన్నాయి. మాక్సిమం మనకి మంచి మంచి సైజెస్ లోనే ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈ యొక్క ప్రాజెక్ట్ మనకి ఆ సర్వీస్ రోడ్ కి ఉన్నందుకు గాను మనకి ఇందులో కొన్ని కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. అవి పెద్ద బిట్స్ అన్నమాట. 1300 square yards పైనే ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్ అన్ని కూడా పెద్ద బిట్లే ఉన్నాయి. సో ఎవరైతే కమర్షియల్ గా చూస్తున్నారో వాళ్ళకి ఇది మంచిగా ఉంటుంది. అయితే కమర్షియల్ ఎందుకు చేసాము అనే దానికి రీజన్స్ చెప్తాను. ఈ యొక్క ప్రాజెక్ట్ అన్నది మనకి ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అది మనకి చౌటుప్పల్ కి వెరీ నియర్ బై మనకి వెళ్తుంది. అంటే ప్రెసెంట్ ఇచ్చిన అలైన్మెంట్ ప్రకారం వన్స్ ఫుల్ ఫ్లెజ్ గా ఆ RRR కనుక స్టార్ట్ అయితే ఆ RRR కి సరౌండింగ్స్ లో ఉన్న ఒక 1 to 2 kilometer రేడియన్స్ అంతా కూడా మన కమింగ్ డేస్ లో మనకి మంచి కమర్షియల్ స్పాట్స్, రెసిడెన్షియల్ స్పాట్స్ అవ్వడానికి స్కోప్ ఉంది. కాబట్టి ప్రెసెంట్ ఇలాంటి వెంచర్స్ లో మనం ప్లాట్ తీసుకొని అది కమర్షియల్ గా కానీ రెసిడెన్షియల్ గానీ తీసి పెట్టుకుంటే గనక చాలా బాగుంటుంది. వ్యూవర్స్, సో ఈ క్యాపిటల్ క్రౌన్ ప్రాజెక్ట్ గుండ్రాంపల్లి విజయవాడ హైవే సర్వీస్ రోడ్ కి ఉన్న ఈ యొక్క ప్రాజెక్ట్ లో ప్రైస్ వచ్చేసరికి ప్రెసెంట్ రెసిడెన్షియల్ ప్లాట్స్ 9,000 rupees నెగోషియబుల్ అంటున్నారు. ఇన్ ద సేమ్ వే కమర్షియల్ ప్లాట్స్ వచ్చేసరికి 12,000 rupees నెగోషియబుల్ అంటున్నారు. మీకు ఏమైనా ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్ కి కాల్ చేయండి.